బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చేపలు మటన్ విక్రయాలకు గిరాకీ పెరిగింది. బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొంతమంది చికెన్ తినేయడం మానేస్తున్నారు. చికెన్ తినాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. చికెన్ ఫలానా ఉష్ణోగ్రత వద్ద వండుకుని తింటే ప్రమాదం ఉండదని చికెన్ వ్యాపారులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మాత్రం భయపడుతున్నారు. దీని ప్రభావం చికెన్ ధరలపై పడింది. ఈ క్రమంలో చేపలు మటన్ విక్రయాలు జోరందుకున్నాయి. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చేపలు మటన్ షాపులకు క్యూ కట్టారు. దీంతో చికెన్ వ్యాపారులు కస్టమర్లు లేక దుకాణాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. చేపల మార్కెట్గా పేరుగాంచిన విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. హార్బర్కు నేరుగా కొనుగోలుదారులు వెళ్లి చేపలు కొనుక్కుంటున్నారు. ఆదివారం కావడంతో భారీగా చేపలు కొనేందుకు వినియోగదారులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. నగరం నలుమూలల నుంచి జనం కొనుగోలు చేయడానికి రావడంతో ఫిషింగ్ హార్బర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే వారం రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధరలు 130 నుంచి 150 ఉండగా డిమాండ్తో ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలో కేజీ విత్ స్కిన్ చికెన్ ధర 170, స్కిన్లెస్ 193గా ఉంది. అలాగే ఏపీలో విత్ స్కిన్ 171, స్కిన్లెస్ చికెన్ ధర కేజీ 193గా ఉంది. వారం క్రితం కిలో 850 రూపాయలున్న మటన్ రేటు ప్రస్తుతం కిలో 1000 రూపాయలకు చేరింది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు అధికారులు తెలియజేస్తూ ఆయా చికెన్ దుకాణ యాజమాన్యాలు కూడా చికెన్ మేళాలు నిర్వహిస్తూ ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నా చికెన్ కొనడానికి వినియోగదారులు వెనుకడుగు వేస్తుండడం గమనార్హం. గత నెల రోజులుగా చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరలు ప్రభావం చూపుతున్నాయి. మొత్తానికి కోడికి వచ్చిన రోగానికి మాంసం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.